హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ సుష్మా. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మళ్ళీ లాంగ్ వీడియోతో మీ ముందరికి వచ్చానండి. ఈరోజు ఏంటంటే నేను లూలు మాల్కి వెళ్ళాను. సో లూలు మాల్ ఫస్ట్ టైం అనమాట విజిట్ కేపీహెచ్పిలో. సో ఫస్ట్ ఎంటర్ అవుతూనే బాగుందనమాట. సో ఎంటర్ అవుతూనే ఫుల్ కంప్లీట్ నాన్ వెజ్. ఇక్కడ మనకి ఏ కావాలంటే ప్రతి ఒక్కటి ఇది లేదు అని అయితే లేదనమాట లూలు మాల్లో. నేను ఫస్ట్ టైం విజిట్ అయ్యాను అక్కడికి. నాకైతే బాగా అనిపించింది అనమాట. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అట్లా వీకెండ్స్ కానీ అట్లా డిన్నర్ అట్లా వెళ్ళినప్పుడు బయటికి, సో అక్కడ ఉండి డిన్నర్ చేసుకొని వచ్చేదానికి అయితే చాలా బాగుంది. ప్రతి దొరుకుతుంది అక్కడ, ఏ టు జెడ్. ఇక్కడ నాకు ఏంటంటే ఏమనిపించిందంటే రెడీ టు ఈట్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని. సో మనకు కావాలంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి కూడా ఇస్తారు. ఇక్కడ కొన్ని మ్యారినేట్ చేసి ఉన్నాయి, కొన్ని ఫ్రెష్ మీట్ కూడా ఉందన్నమాట. సో చేసుకోవాలనుకుంటే రెండు తీసుకోవచ్చు. బట్ నాన్ వెజ్ అయితే బెస్ట్ అనుకుంటా నాకు తెలిసి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అక్కడక్కడ ఏంటంటే కొంచెము చైనీస్ అనమాట, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో స్నాక్ ఐటమ్, జంక్ ఫుడ్, కంప్లీట్ ఫ్రోజన్ ఐటమ్ ఉందన్నమాట. అది కూడా ఓకే తీసుకోవచ్చు. ఆఫర్ రేట్స్ కూడా ఉన్నాయి మనకి. సో బట్ ఏ టు జెడ్ కంప్లీట్ అన్ని ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే బెస్ట్ అనమాట. సజెషన్ ఏంటంటే లూలు మాల్ అన్నట్లు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇది లేదు అని లేదనమాట. ఫిష్లో టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. వెజ్ కానీ నాన్ వెజ్ అయితే స్పెషల్లీ అసలుకి టెంప్టింగ్ ఉంది అసలుకి అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ మొత్తం కంప్లీట్గా మ్యారినేట్ చేసామన్నమాట. సో మనకు హోల్ చికెన్ కావాలన్నా కూడా ఇస్తారనమాట వాళ్ళు. లేదు మనం ప్యాక్డ్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక మేము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. సో నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే మొత్తము డ్రెస్సెస్ కానీ షాపింగ్, ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇవంతా ఉందన్నమాట దానిపైన. సో మేము అక్కడికి వెళ్ళామన్నమాట. సో డ్రైయర్ తీసుకుందామని వెళ్ళాము. బట్ డ్రైయర్ టూ మచ్ కాస్ట్ ఉంది ఇక్కడ. సో జస్ట్ అట్లా విండో షాపింగ్ లాగా చూద్దాము, నచ్చితే తీసుకుందాం అనుకున్నాము. సో ఎందుకంటే ఆల్రెడీ నేను డీమార్ట్లో చూశాను. డీమార్ట్లో ఓన్ బ్రాండ్ ఉందన్నమాట, డీ హోమ్స్. సో మేబీ లూలు మాల్లో తక్కువ ఉండొచ్చు, కొంచెం పర్లేదు బ్రాండెడ్ ఉంటాయి అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్తే అక్కడే చాలా కాస్ట్ ఉందన్నమాట. 2500, 2900, 3500 అట్లా ఉన్నాయన్నమాట. డిపెండ్స్ ఆన్ దే ఫీచర్స్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి నెక్స్ట్ సెక్షన్కి వస్తే ఇక్కడ అన్ని టీవీస్ కానీ, స్పీకర్స్, ఇంకా కుక్కర్స్ కానీ, మొత్తం గ్రైండర్స్, కంప్లీట్ ఆల్ సెక్షన్ ఎలక్ట్రానిక్స్ ఏమైతే ఉన్నాయి కంప్లీట్ మొత్తము, ఫోన్స్ కంప్లీట్గా అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మేము జస్ట్ అలా ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళింది. సో అలా జస్ట్ చూద్దాము ఏమేమి ఉంటాయి, వెరైటీస్ ఏముంటాయి దీంట్లో అని చెప్పేసి అట్లా అనమాట. యాక్చువల్గా ఇక్కడ వీడియోస్ నాట్ అలౌడ్. బట్ మనం ఫస్ట్ ఎంటర్ అవుతూనే వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ కుదరలేదు. ఎక్కడైతే నచ్చుంటాయో ప్రోడక్ట్స్ జస్ట్ అలాగా తీసుకుందామని అనుకున్నాను, అట్లా తీసాను అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం మినియేచర్స్ అన్నట్లు, టాయ్స్ కంప్లీట్ సెక్షన్ చాలా బాగున్నాయి అసలుకి. చిన్న టాయ్స్, క్రియేటివిటీని అయితే మెచ్చుకోవచ్చండి వీళ్ళకి చేసిన దానికైతే ప్రతిదీ. సో అవంతా మ్యాగ్నెటిక్ అనమాట. ఏ ఫ్రిడ్జెస్కి అలా స్టిక్ చేసుకుంటారు కదా, అలాగనమాట. ఇక్కడికి వచ్చేతలకి మొత్తం స్టాచ్యూస్, బుద్ధా స్టాచ్యూస్ కానీ ఇవంతా ఉన్నాయి. బాగా అనిపించింది అనమాట. కొంచెం మైండ్ పీస్ కోసం కూడా కొంతమంది పెట్టుకుంటారు అక్కడక్కడ షోకేస్లో. సో అలా కూడా బాగుంది. కాస్ట్ కూడా ఓకే అండి, తీసుకోవచ్చు. ఎందుకనంటే మనం బయట దొరకవన్నమాట. అలాంటప్పుడు వన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు సో ఓకే గుడ్ టు గో అన్నట్లు ఉందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు ఫిషెస్ ఉండే అనమాట అక్వేరియంలో. కాస్ట్ కూడా రీజన్గా ఉండే, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. సో దేనికి తగినట్టు దానికి కాస్ట్ ఉందన్నమాట. బట్ వన్ సింగిల్ ఫిష్ వస్తుంది. సో విత్ బౌల్ మొత్తం అన్నీ కాబట్టి సో ఆ కాస్ట్కి బెస్ట్ అనిపిస్తుంది అనమాట, తీసుకోవచ్చు. బట్ ఎక్కువ డేస్ అయితే ఉండవు అవి నాకు తెలిసి. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను ఇవి, బట్ ఎక్కువ డేస్ అయితే ఉండవు. బట్ చూసేదానికి చాలా క్యూట్ ఉన్నాయి. ఇది ఒక వెరైటీ అనమాట. ఇంకొకటి సైడ్ ఇంకొక వెరైటీ ఉందన్నమాట. జస్ట్ కంప్లీట్ స్టోన్స్, డిఫరెంట్ కలర్స్. చూసారా ఎంత బాగుంది అసలు. దాని తర్వాత మళ్ళీ మీట్ సెక్షన్కి వచ్చాము. ఎందుకనంటే జస్ట్ ఒకటైనా ట్రై చేద్దాము, ఊరికే వచ్చి వెళ్ళకుండా అనేసి. సో చికెనే ట్రై చేద్దాం అనుకున్నాం అనమాట. సో మొత్తం అన్నీ చూసి సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా అయితే చికెన్ అయితే తీసుకొని ఇంకా రూమ్కి వచ్చాం కదండి. సో ఫ్రిడ్జ్ లేదు, ఏదో ఒక ట్రై చేద్దాం అనేసి ఇంకా తమ్ముడు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాడు. బట్ తమ్ముడు కాల్ ఉండే, ఆఫీస్ కాల్. సో అందుకు నేనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తెలియలేదు, బట్ ఏదో అట్లా మ్యారినేట్ చేసేసి సో గ్రేవీ లాగా చేద్దాము, చికెన్ ఫ్రై లాగా చేసుకుని బాగుంటుంది చపాతీ లేక రైస్ లేక అనేసి నేను స్టార్ట్ చేశాను ఇక్కడ.
మీలో ఎంతమంది ఫ్రైడే లూలు మాల్కి వెళ్ళాలి, ఏం పర్చేస్ చేశారో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చలేదైతే లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇట్, ఓకేనా. సో ఇక్కడ ఫైనల్గా అయితే మ్యారినేట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రైకి ఏమేమి కావాల్సిందో మొత్తం నేను చేసేసాను అనమాట. సో ఆయిల్, ఆనియన్స్ వేసేసి, అండ్ ఎండుమిర్చి వేయకూడదు అన్నారు, బట్ ఎందుకో నాకు వేయాలనిపించి వేసాను. నాకు అంత ప్రాపర్గా అయితే కుకింగ్ అయితే రాదు, బట్ ఓకే తినచ్చు అన్నట్లు చేస్తాను అనమాట. సో నేను తమ్ముని అడిగాను, కొంచెం గ్రేవీ లాగా చెయ్యి అనేసి అన్నారనమాట. సో నేను ఈ చేయడంలో మర్చిపోయి సో ఏమేమి వేసాను ఏంటి అనేది ఆ క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు. సో ఫైనల్గా అయితే నేను ప్రిపరేషన్ అయితే చేసేసాను. ఇంకా ఈ సాసెస్ కూడా వేసాను నేను, బట్ వేసేటప్పుడు అయితే వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.